కావేరి స్పృహ కోల్పోయి కింద పడిపోవడంతో బాలరాజు, చిన్ని వాళ్ళు హాస్పిటల్కి తీసుకొని వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావేరి ఎంతకీ మెలకువలోకి రాకపోవడంతో బాలరాజు చాలా టెన్షన్ పడిపోతూ డాక్టర్ డాక్టర్ అని చెప్పేసి అయితే అరుచుకుంటూ హాస్పిటల్ లోపలికి ఎత్తుకొని మరీ తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ బయటికి వస్తూ ఉంటారు. ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు మాత్రం ఏమైందో తెలియదు కానీ స్పృహ కోల్పోయింది, కాస్త చూడండి డాక్టర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే అదుగోండి దాని మీద వెయ్యండి అని చెప్పేసి అయితే స్ట్రెచర్ మీద వేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ లోపలికి తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి అయితే నర్సులకి చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు, చిన్ని వాళ్ళు మాత్రం ఏమైందో ఏమో కావేరికి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని మాత్రం నాన్న అమ్మకి ఏమైంది అని చెప్పేసి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు మాత్రం అమ్మకి ఏమీ కాదమ్మా, అమ్మ బాగానే ఉంటుంది అని చెప్పేసి అయితే తనని ఓదారుస్తూ ఉంటాడు. ఇంతలో సత్యం వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న చిన్ని మాత్రం అమ్మకు ఏమైందో ఏంటో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటూ అక్కడ ఉన్న సత్యంని చాలా గట్టిగా కౌగిలించుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న సత్యం మాత్రం ఏం జరిగింది అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ కావేరి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కావేరిని డాక్టర్స్ అందరూ అయితే చెకప్ చేస్తూ ఉంటారు. ఇంతలో డాక్టర్ బయటకు వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న బాలరాజు ఏమైంది తనకి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ తను పాయిజన్ తింది, తను ఏమైనా ఆత్మహత్య ప్రయత్నం చేయించుకోవాలనుకుందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేంటి తను ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం ఏంటి, అలాంటిది ఏమీ జరగదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు సత్యం. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం అయితే తనకి ఎవరో పాయిజన్ పెట్టి ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం, బాలరాజు వాళ్ళు అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి డాక్టర్ చెప్పిన మాటలన్నింటికి విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు మాత్రం తను పాయిజన్ తినడం ఏంటి, అది ఎలా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ దానికోసం ఆలోచిస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.